హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కల్పనా ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్. ఈ రోజు వీడియోలో అయితే అందరికీ ఎంతో యూస్ఫుల్ గా ఉండే బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే ఒకటి చూపించబోతున్నాను. అది ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చు. నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మీరు సెక్షన్స్ అవన్నీ కూడా నేను చెప్పినట్టుగా తీసారంటే ఈజీగా వస్తుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఎవరైతే హెయిర్ స్టైల్ సిరీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఇంకా కొత్తగా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా మీకు ఏంటంటే 15 హెయిర్ స్టైల్స్ మీరు పోస్ట్ చేసి పంపిస్తే, అంటే నేను హెయిర్ స్టైల్ సిరీస్లో పోస్ట్ చేసే హెయిర్ స్టైల్స్ మీరు కంప్లీట్గా వాష్ చేసి డే 1 నుంచి అన్నీ కూడా వాష్ చేయండి. కల్పనా ట్రెండ్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది మీకు హెయిర్ స్టైల్ సిరీస్ అనేది. దాంట్లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. అన్నీ స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా హెయిర్ ప్రిపరేషన్తో సహా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అవన్నీ వాచ్ చేస్తూ మీరు ఎన్ని 15 హెయిర్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి అన్ని పంపాలని ఏం లేదు. డే బై డే ఎప్పుడైనా కూడా మీరు లిమిటెడ్ పీరియడ్ అంటూ ఏం లేదు, ఎప్పుడైనా పంపొచ్చు. ఎవరైతే 15 హెయిర్ స్టైల్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కల్పనా అకాడమీ దగ్గర నుంచి ఆన్లైన్లో మీరు స్టైల్స్ నేర్చుకున్నట్టుగా, కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. సో నేను చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ ప్రొఫెషనల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే కౌంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మీరు చాలామంది అక్కడ ఇక్కడ చూసి మీకు నచ్చిన హెయిర్ స్టైల్స్, మీకు వచ్చిన హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా పంపిస్తున్నారు. అలా కాదు, నా వీడియోస్ వాచ్ చేసి పంపించిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ నా స్క్రీన్ షాట్ కూడా కంపల్సరీ ఉండాలి. మీ హెయిర్ స్టైల్తో పాటుగా నా స్క్రీన్ షాట్ ఉండాలి. సో అవన్నీ అప్పుడే మనకి కౌంట్లోకి వస్తాయన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొత్తగా హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉండండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ముందు కూడా చాలా కొత్త హెయిర్ స్టైల్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. Without doing any delay, let's get into the video. ఏదైనా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందుగా హెయిర్ ప్రిపరేషన్ అయితే చేయాలని తెలుసు కదా మీకు. హెయిర్ క్రింపర్ తోటి మనము ఓవరాల్గా హెయిర్ అంతా కూడా క్రింపింగ్ అయితే చేసి పెట్టుకుంటాము. సో ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టామన్నమాట. సెక్షన్ వచ్చేసి ఇక్కడ మనము ఐబ్రో సెంటర్ నుంచి 2 సైడ్స్ ఈ విధంగా తీసి మళ్ళీ ఒక్కొక్కటి అడ్డంగా తీసుకుంటూ బ్యాక్ కోమ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు హార్డ్ స్ప్రే ఏది యూజ్ చేస్తామో తెలుసు కదా మీకు. ట్యాప్ నుంచి హార్డ్ స్ప్రే ఉంటుంది. అంటే మనకు బ్యాక్ కోమ్ చేసినట్టుగా యాస్టీస్గా ఉండాలి అంటే స్ప్రే అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లాంగ్ లాస్టింగ్ హెయిర్ స్టైల్స్కి కంపల్సరీ చేయాలి. సెక్షన్స్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా అలానే తీసి బ్యాక్ కోమ్ చేస్తే మనకి పఫ్ ఎంత హైట్ కావాలో అంతవరకు బ్యాక్ కోమ్ అయితే చేసుకోవచ్చు. 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనము చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం క్లాస్లో, ఆఫ్లైన్ క్లాస్లో స్టూడెంట్స్కి చూపించిన హెయిర్ స్టైల్ ఇది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సెక్షన్ నీట్గా చేసుకుంటే నీట్గా వస్తుంది పఫ్ అనేది. ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్రంట్ మిర్రర్ పెట్టుకొని కూడా చేస్తే ఆ యొక్క హైట్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా హెయిర్ స్టైల్స్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ ఒక మిర్రర్ అనేది ఉంటేనే మనం కరెక్ట్గా చేస్తున్నామా, ఏదైనా రాంగ్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఫ్రంట్ హెయిర్ కూడా కంప్లీట్గా బ్యాక్ కోమ్ అనేది చేసేసుకున్నాక ఆ తర్వాత పిన్స్ తోటి సెక్యూర్ చేసుకుంటాము. బ్యాక్ కోమే కదా అని లైట్గా తీసుకోవద్దు. ఈ బ్యాక్ కోమ్ కూడా మనం ప్రాపర్గా చేస్తేనే మీకు ఆ పఫ్ అనేది స్టిఫ్గా అణిగిపోకుండా లాంగ్ లాస్టింగ్ అలానే షేప్ అనేది నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా నేను చెప్పినట్టుగా చూపిస్తున్నట్టుగా రూట్లోకి చేసుకోవాలి బ్యాక్ కోమింగ్ అనేది. ఏ చిన్న హెయిర్ కూడా వదిలేయకుండా ఈ విధంగా బ్యాక్ కోమ్ అయితే నీట్గా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకంతా ఓకే అయిపోయింది, షేప్ అంతా కూడా ఓకే ఉంది అనుకుంటే అప్పుడు షైన్ స్ప్రే తోటి ఫినిషింగ్ అయితే ఇస్తాము. ఇక్కడ షైన్ స్ప్రే ఎందుకు చేశాను నేను అంటే, ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి అప్పటికంటే సడన్గా స్ట్రైప్స్ కూడా చూపించండి అని చెప్పేసి అడిగారు. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా స్ట్రైప్స్ చేయాలంటే షైన్ స్ప్రే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. హెయిర్ అనేది రఫ్గా ఉంటే స్ట్రైప్స్ రావు, స్మూత్గా ఉంటేనే వస్తాయి. కాబట్టి ఈ విధంగా క్లచ్ ఎట్లా పెట్టారో చూసాను కదా బ్యాక్, ఆ విధంగా పెట్టి టూత్ పిక్స్ హెల్ప్ తీసుకొని నేను ఈ విధంగా స్ట్రైప్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా మీరు స్ట్రైప్స్ హెయిర్ స్టైల్ దాకా నేను మీకు ఇంకా రాలేదు. సో ఇప్పటికైతే ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఎప్పుడైతే మన హెయిర్ స్టైల్ సిరీస్లో స్ట్రైప్స్ హెయిర్ స్టైల్ నేర్చుకుంటామో అప్పుడు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రావాలనేది. ఇప్పుడైతే నార్మల్గా ఎక్కువగా తీయలేదు, నేను కూడా కొంచెమే తీసాను అనమాట. సో ఈ విధంగా మీరు కూడా తీస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో, ఫ్యూచర్ వీడియోస్లో ఈ రష్యన్ స్ట్రైప్స్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ స్ట్రైప్స్ అనేవి మనకి యాస్టీస్గా ఉండాలి అంటే ట్యాఫ్ట్లో నార్మల్ హెయిర్ స్ప్రే కాకుండా, ఎప్పుడు యూజ్ చేసే హార్డ్ స్ప్రే కాకుండా 5+ అని ఉంటుంది మనకి. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది నెంబర్ 5 అనేది మీరు హెయిర్ స్ప్రే యూజ్ చేస్తే
ఇంకా మనకి హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వాటిని కదిపినా కూడా అవి పోవు. ఇప్పుడు పిన్స్ తోటి సెక్యూర్ చేసేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా పిన్నింగ్ చేసేటప్పుడు క్రాస్ పిన్ చేయమని చెప్తాను కదా, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా కొంచెం మనకి ఎక్కువ క్రాస్ కాకుండా హారిజంటల్గా తీసుకుంటేనే మనకి షేప్ అనేది స్ట్రైప్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ సైడ్ హెయిర్ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ సైడ్ అయితే మీకు చూడొచ్చు ఈ విధంగా రైట్ సైడ్ ఎట్లా తీస్తున్నానో కొంచెం హెయిర్ తీసుకొని దానికి కూడా మీరు స్ట్రైప్స్ అనేది పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ చిన్న సెక్షన్ ఈ హెయిర్ కూడా మీరు పిన్తో సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా స్ట్రైప్స్ తీసి సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ట్యాప్లో 5+ యూజ్ చేసామో అదే స్ప్రేని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి అవి లాంగ్ లాస్టింగ్ అలానే ఉంటాయి షేప్ అయితే. మీరు ఎవరైతే డమ్మీకి ప్రాక్టీస్ చేస్తున్నారో హెయిర్ స్టైల్స్ వాళ్ళు నార్మల్ స్ప్రే కూడా యూజ్ చేయొచ్చు. ట్యాప్లో రెగ్యులర్ స్ప్రే ఉంది కదా బ్లాక్ కలర్లో, అదేనే యూజ్ చేయొచ్చు. ఈ 5+ అనేది ఏంటంటే మన క్లయింట్స్కి లాంగ్ లాస్టింగ్ హోల్డింగ్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేసుకుందాము. ఫ్రంట్ హెయిర్ స్టైల్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కోసం మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ఎలా పెడతామనేది. పైన కంప్లీట్గా ఒక లేయర్ అనేది 1 ఇంచ్ లెంత్తో తీసేసి పట్టుకుంటాము. ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ తీసుకొని బ్యాక్ కోమ్ చేసి పెట్టుకొని ఎక్స్టెన్షన్ అనేది ఆ బ్యాక్ కోమ్ ఎక్కడైతే చేసామో ఆ ఏరియాలో ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేస్తాము. ఎప్పుడు బ్యాక్ కోమ్ చేసినా కూడా అది లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే హార్డ్ స్ప్రే తోటి మనము ఫిక్స్ చేస్తాము. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇది 3 పిన్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ అయితే ఎండింగ్స్లో ఫిక్స్ చేస్తున్నాను. రైట్ అండ్ లెఫ్ట్ ఎండింగ్స్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత మధ్యలో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇయర్ దాకా తీసుకోవద్దు ఎక్స్టెన్షన్. కొంచెం మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి మిడిల్లో పెట్టేసుకుంటే సైడ్స్కి ఏదైతే ఉందో అది కనిపించకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రైట్ అండ్ లెఫ్ట్లో మీరు సెక్షన్ తీసేసుకొని రబ్బర్తో సెక్యూర్ చేసేసుకొని ట్విస్ట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము ఒక 2-3 సెక్షన్స్కి ఈ విధంగానే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. వాటికి కూడా స్ట్రైప్స్ అనేది పెట్టేసి స్ప్రేతో మనం ఆ స్ట్రైప్స్ అనేది ఫిక్స్ చేసేస్తాము. ఇలా 2-3 సెక్షన్స్ రైట్ అండ్ లెఫ్ట్ హెయిర్ తీసుకొని రబ్బర్తో సెక్యూర్ చేసి స్ట్రైప్స్ తీసి స్ప్రే చేసి ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకి పోనీలో ఏదైతే హెయిర్ మిగిలిందో దాన్ని ఓవరాల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రబ్బర్తో ఈ విధంగా గ్యాప్ ఇచ్చి మనం సెక్యూర్ చేసుకున్నాము అంటే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీటికి కూడా స్ట్రైప్స్ తోటి ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైప్స్ అనేవి మనకు సైడ్స్ వరకు తీస్తే చాలు, బ్యాక్ అవసరం లేదు. ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ ఈ విధంగా చూసుకుంటే మనకు ఆ షేప్ అనేది నీట్గా క్రియేట్ అవుతుంది. వీటికి కూడా హార్డ్ స్ప్రే అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మీరు ఏదైనా షేప్ ప్రాపర్గా మనకు కనిపించాలి అంటే హార్డ్ స్ప్రే అనేది కంపల్సరీ చేసుకొని వాటిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు అంటే ఇంకా షేప్ అయితే బాగా వస్తుంది అనమాట. సో ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది, బట్ రబ్బర్ గ్యాప్ అనేది మనం కరెక్ట్గా చూసి వేసుకోవాలి. స్ట్రైప్స్ కూడా కరెక్ట్గా తీయాలి. ఆ గ్యాప్ అనేది కనబడకుండా ఉంటే మనము యూపిన్స్ పెట్టి కూడా స్ప్రే చేసి అది కొంచెం మనకి డ్రై అయ్యాక ఆ యూపిన్స్ అనేది తీసేస్తే కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. సో తర్వాత కంప్లీట్గా ఇదే ప్రాసెస్లో చేసుకున్నాక ఏదైనా హెయిర్ యాక్సెసరీస్ తోటి మీరు మీకు నచ్చినట్టుగా హెయిర్ స్టైల్ అయితే డెకరేట్ చేసుకోవచ్చు. రియల్ ఫ్లవర్స్ అయితే మాత్రము మనము మూరల్ లాంటి ఫ్లవర్స్ అయితేనేమో మనం ఆ గ్యాప్లో చుట్టేసుకుంటాము, లేదంటే జిప్సీ ఫ్లవర్స్ అయితే బంచెస్ దొరుకుతాయి కదా, ఆ బంచెస్ తోటి సెట్ చేసుకుంటే మనకి ఏదైతే రబ్బర్ పెట్టినామో ఆ గ్యాప్ మనకి కనిపించకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మేమైతే ఈ విధంగా ఆర్టిఫిషియల్ యాక్సెసరీస్ తోటి సెట్ చేసేసుకున్నాము కంప్లీట్గా. సో ఓవరాల్గా ఈ హెయిర్ స్టైల్ అనేది మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియో షేర్ చేస్తుంటే వాళ్ళు కూడా హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ హెయిర్ స్టైల్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఇట్లా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా స్ట్రైప్స్తో ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.